గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి తెలుసు. నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఉన్నాడు. అలా సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడానికి రీజన్ లేదు తెలుసా. మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే, ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్, వనస్థలిపురం. మా 10th క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 260 మెంబర్స్. 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్సే ఉంటారు. 260 మెంబర్స్ లో 230 మెంబర్స్ అయితే ఇంకా అందరూ యుఎస్, ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది, ఐ థింక్ 100 మెంబర్స్ కి ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, అంటే ఐ మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్లి అవ్వలేదండి. తనకి 33 years, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 years, 2 పిల్లలు. నేను రీల్స్ చేయదు, నేను పాష్ గా రెడీ అవ్వద్దు, స్టైల్ గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను, కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్, నేనే ఇప్పటికి మా నాన్న అంటే, ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా. అందరు ఏమన్నంటే 32 పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా జరిగింది పెళ్లి ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి. అలాంటివి లేవండి. ఎందుకు? అయ్యో రోబా, నేను అసలు పెళ్లి కాకముందు నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్లా ఉండేదాన్ని. అంటే ఎప్పుడు షర్టు, ప్యాంట్లు, షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. లేదండి, ఓ స్టిల్ పెద్దగా. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నది కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారు. అయ్యో, నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు, యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను. కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను, యాటిట్యూడ్ అనుకోకండి. కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు. శారీలో కప్పడిపోయింది. అంత బాగుంది, మంచిగా వ్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి, దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్స్టా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్ లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు, నేను అంత డెప్త్ గా కూడా ఆలోచించలేదు శివ. నేను ఆలోచించాను కూడా. మరి మీరు ముందే తెలిసిపోతాయి కదా, ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న కూడా ఎలా తెలుస్తాయిలే, పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతుంది సిమ్టమ్. సో నార్మల్ గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు, అక్క కొడుకు. అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి, పిన్ని రీల్ బాగుంది చేద్దామా, ఓకే నేను రెడీ అయినాను కదా చేద్దాం, అంతే, అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే, అయ్యో బాబాయ్ వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా. ఇంకా వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది? ఊరికే టైం పాస్ అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? ఏమైనా కోర్సులు, అలాంటివి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్ కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్ వెళ్ళి ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు, అసలు ఏంటి అనే దాని మీద, దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా
పార్ట్నర్తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది, నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను, ఎందుకు ఎవరు ఏమనలేదు మరి, ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు, నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు, ఎందుకంటే మన దాంట్లో నెగిటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్, ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్లీ చేసినాము స్టూడియోలో చేసేవన్నీ ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి, సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనో చేస్తున్నారు, దానికి కూడా ఎవరు జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో ఏదో అబ్బాయితో, మనోజ్ కాదు, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు, లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్, కమల్ రాజ్, అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీజ్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అదే అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను క్లాట్గా ఉన్నా, వాట్ ఎవర్, ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత సుకూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా, లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా. ఎంత పెద్ద స్టేజ్ మీద అయినా సరే అమ్మా అని అంటాడు, అంటే అయ్యా వస్తున్నా, ఇద్దరం అంతే. అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటారు అమ్మా అయ్యా ఏంటి. సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా, ఒక ప్రమోషన్ చేస్తావా. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్, ఫస్ట్ ప్రమోషన్. సారీస్ కాదండి, జ్యువెలరీ. అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి, ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. అక్కడికి రమ్మన్నాడు, అడిగితే నేను లేదండి నేను చెయ్యను, నేను బయటికి రాను అన్నా. అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేను బయటికి రాలేనండి, నాకు ఇబ్బంది, భయం, జనాలు అంటే చాలా భయం, నేను రాలేను. నిజంగా జనాలంటే భయం అండి, నర్వస్ గా ఫీల్ అవుతా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా. పక్కన ఎవరు లేని నేను వెళ్ళను, పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. బస్ స్టాప్ లో బస్సు ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు, లేదంటే బైకే. ఎంత ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా, మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. కానీ బస్సులో వెళ్ళడము, ఆటో కోసం రోడ్డు మీద నిల్చోవడము, ఇవన్నీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియట్ గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తుంది, భయం. ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు ఫేమ్లో బయటకు వచ్చి ఒకసారి చూడు, తెలుస్తుంది నీకు, లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు, ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇదే అని అన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ది, దాని నెక్స్ట్ డే ఇంకొకటి పెడుతున్నా కొద్ది, అప్లోడ్ చేస్తున్నా కొద్ది మిలియన్స్ వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్ లో వామిటింగ్ చూసి వెళ్ళా, సో తినకుండా వెళ్ళడము, ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చి తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు, నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి, నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా. శివ, నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా, నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అని. దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థం అయితే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది, వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజ్ వల్లనే ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి, అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి, వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలరాజ్ అండి. ఇన్స్టాలో మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏముండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది, ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి. ఒక రోజులో 4. ఒక్కొక్క ప్రమోషన్ కి
అది చెప్పలేను. చెప్పేశారుగా యూట్యూబ్ 25 మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 25,000 25,000 అలా ఏముండదు శివ, డిపెండ్స్. డిపెండ్స్ ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15,000 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్. 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్సే. ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు ఊరుకో శివ, వాళ్ళు అన్నావు అనుకో చూసేవాళ్ళు ఇంకేం లే. నార్మల్ గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లు అన్ని ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ, కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్నీ చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి? నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను. నేను పార్లర్ పోను, ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయిగా. అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీ కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్ ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటేనే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసేది. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటుంది, మినిమం 1 million 2 million 3 million ఉండాలి. నాతో ప్రమోషన్ కానీ కొలాబ్ కానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు? అలా ఏం లేదండి, అట్లానే వ్యూస్ చాలా 10 millions 5 millions అన్ని ఎక్కువనే ఉంటాయి. మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్లో, హీఈస్ వెరీ జెన్యూన్ పర్సన్. ఎక్కువ మొబైల్ ప్రమోషన్స్ చేస్తారు కదా, తన నుంచే స్టార్ట్ చేశాను తిరుమల మొబైల్స్ నుంచి. అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు, తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి, మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్కరోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి, మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు, నథింగ్, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడు అండి, ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్యాన్స్, ఓకే అండి మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే. సార్ ఏమంటారు మీ హస్బెండ్ వచ్చి ఏమని చెప్తుంటారు నార్మల్ గా? ఇంటికి గుర్తుపట్టారే, చూపిస్తున్నారే, నేనేనా కాదు. సరే, హ్యాపీ ఫీల్ అవుతారా? అంత ఏం ఎగ్జైట్ అవ్వడండి. మీ పిల్లలు స్కూల్లో ఎవరు అడగరా? అమ్మగారు ఇలా చేస్తున్నారు వీడియోస్ అడుగుతారు. ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఎవరైనా మీ పిల్లలకి ఏమైనా చెప్పారా? మా బాబు అన్నాడు, ఏమని? ఒక వీడియో చేశాం కదా SCU గురించి, సో అప్పుడు అన్నాడు, మమ్మీ అందరేంది మమ్మీ మేము అంటున్నాము, తెలియదని ఇచ్చాను అలిగేషన్. పోనీ నాన్న, మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు, నువ్వు చేయవా నేను చేయనా ఎవరైనా చేస్తారు. సో ఇట్స్ హ్యాపెండ్. నేను డిలీట్ చేసిన అది తెలిసి అప్లోడ్ చేసి నా ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes లో నేను ఆ వీడియోని డిలీట్ చేసేసిన, అది తప్పని తెలిసి. కానీ ఆ వీడియోని అంత వైరల్ చేసిందంతా ఒక మూర్ఖులు, అంటే వాళ్ళ వ్యూస్ కోసము నన్ను తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేసి వాంటెడ్లీ వాళ్ళే డప్పు కొట్టారు. నేను అప్లోడ్ చేసిన మిస్టేక్ అని తెలిసి ఇమ్మీడియట్గా డిలీట్ చేశా కానీ ముందరనే. సో అట్లా అయిందన్న, ఇట్స్ ఓకే, ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్, ఇలాంటివి తేనియండి అని చెప్పాను. దట్స్ ఇట్, అక్కడికే క్లోజ్డ్. యాక్చువల్లీ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి HCU ఇష్యూ ఏంటి, మీరు ప్రమోషన్ వీడియో చేయడం ఏంటి, వాళ్ళు వీడియో మీ మీద వీడియో చేయడం ఏంటి, మీరు మీడియాకి వార్నింగ్లు ఇవ్వడం అని అనడం ఏంటి, ఎందుకు దాని మీద మీరు గట్టి స్టాండ్ తీసుకొని దాని మీద నిల్చోలేదు? అంటే మీరు తప్పును ఒప్పుకున్నారా, లేకపోతే ఎందుకు మీరు రివర్స్ అవ్వలేదు? మాట్లాడదలుచుకోలేదు శివ దాని ఎందుకు. ఎందుకనంటే జనాలకి, అంటే సింపుల్గా చెప్తున్నా, జనాలకి ఏం కావాలంటే ఎవడన్నా కొంచెం తెల్లబొట్టు పెట్టుకొని మంచిగా కొంచెం గట్టి వాయిస్ వేసుకొని 4 మంచి మాటలు కోట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది. జెన్యూన్గా వెళ్ళే వాళ్ళు
అది ఆడది, అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్గా అనేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి, అది నా ఫాల్ట్, నా తప్పు, పెద్ద మిస్టేక్. మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. దానికి నేను సారీ ఆల్రెడీ అపలైజ్ అనుకోండి. అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మినిట్స్లోనే వీడియో డిలీట్ చేసేసా. మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 చేసావు, నేను చేసింది చూసింది 20,000 మందే, డిలీట్ చేసేసా. నువ్వు 2 మిలియన్ల మందికి చూపించావు, 2 మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూసారు. అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది, HCU గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు? ఆ వీడియో అదంతా చేసిన వాళ్ళు. ఎందుకు చేయాలలా? నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను, సారీ బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెన్, డిలీటెడ్. అక్కడే కట్ చేసుకోవచ్చు కదా. నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టడానికి కూడా వెనకకు పోరా? ఆలోచించరా? ఆవిడ కష్టపడి పైకి వస్తుంది. ఏ శివ, నేను రోజు నాకు అర్థం కాక అడుగుతా, 50-60 కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా, అదే డబ్బుల కోసం ఎందుకు నేను ప్రమోట్ చేయాలి? దర్జాగా ఇంట్లో చేసుకుంటే, ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా? గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి 50,000, నెలకు 4 చేసుకుంటే ఏంది నాకు? బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు చేయలే. నేను ఒక్కటి కూడా అంటే చేసా. ఎప్పుడు? నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి, అది తెలియనప్పుడు. తెలిసాక బాలరాజు వచ్చాడు కదా, అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి, అది చేస్తే నీకు తెలియదేమో, పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయంటే, నిజంగా ఆడతారా బాలరాజ్? నాకు తెలియదు, నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి, నేను అంతవరకే అనుకున్నా. కానీ ఉంటారమ్మా, నేను నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చూడమ్మా, బ్రాండ్స్ అయ్యి గేమింగ్లకు పోకు, ట్రేడింగ్లకు పోదు అని చెప్పిండు. అదే లాస్ట్ అండి. నేను చేసిన 2-3 వీడియోలు నేను చేయలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే క్లోజ్ చేసేసా. దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి రిలాక్స్డ్గా చేయొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు, సుష్మకి ఇంత ఉంది, ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు, మన ఈ షోస్లో చేసే ఆర్టిస్టులు, మూవీలో వాళ్ళు హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అదొక్క క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ HCU. ఎవరైనా తప్పు చేయరండి, ఎవరు చేయరండి. నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు, ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు. అందులో నేను ఎంత అండి, సరే పోనీరా భయ్, అదొక ఆడపిల్ల చేసుకుంటాంది, ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది, సపోర్ట్ లేదండి. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ తొక్కేద్దామా, ఎక్కడ నాశనం చేసేద్దామా, ఇదే మన ఇండియాలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా, దేనికి కాదు. సపోర్ట్ చేసినప్పుడు అసలు యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్తో, లాస్ట్ కి వచ్చేసరికి బ్యాడ్, కంప్లీట్ గా నెగటివ్ కామెంట్. సుష్మా అంటే ఒక నెగటివ్. సుష్మా రోజు ఒకరితో డాన్స్ చేస్తుంది, సుష్మా స్లీవ్లెస్ చేస్తుంది, సుష్మా రోజు ప్రమోషన్లే చేస్తుంది, ఇంతే. ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది, అప్లోడ్ చేయకుండా. అదొక్కటి అనిపించిందండి నిజంగా కదా. అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలే, కానీ ఘోరంగా రియాక్షన్స్. పెట్టకుండా ఉండాల్సింది. బట్ ఓకే, అంటే మీ వ్యూస్, మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్ శివ, నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను, లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా. నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు మోస్ట్లీ నాకు 500+ ఫొటోస్ ఇచ్చాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్కి. నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ. ఎంట్రీ కానీ ఆగిపోయినా, జనాలు సరే అని చెప్పి నేనేమనుకున్నా తెలుసా, నాకు ఇంత నెగిటివిటీ ఉంది కదా, అసలు ఏంటో నేను భయపడ్డా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ దిగారు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా, ఫ్యామిలీసే దిగారు. సో చాలా మంది పాజిటివ్ గా వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి, ఎవరేం సుఖం కాదు, ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మేడం, చాలా మంది ఇవైతే చెప్పారండి. సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలియదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు, అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగున్ను అని అనిపించలేదా ఇప్పుడు? అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదండి. ఎందుకు
ఎందుకు ఊరికే రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానివల్ల ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి. ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని అసలు చేయడం మీరు ఇన్స్టాలోకి దిగిందే ఇన్కమ్ కోసం. అట్లా అంతని కాదు, జస్ట్ డైవర్షన్ కోసం. నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల, సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా, కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి, ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి. సో దానివల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్న చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో. ఆశ, మనిషి అంటేనే ఆశ, ఎవరికి లేదంటే ఆశ. ఆబ్వియస్ గా అందరూ ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఆశ పుట్టింది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇప్పటికి 3 years అయింది, చేస్తూనే ఉన్నాను. కానీ ఊరికి ప్రమోషన్స్ లేకుండా అలా అంత పెట్టలేమండి టైం. అంత టైం ఎవరు వేస్ట్ చేస్తారండి? ఏదైనా జాబ్ చేస్తూ మళ్ళీ కూడా ఏదో ఈవినింగ్ అవర్స్ టైం పాస్ గా నా ఫాలోవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకేదో చేయొచ్చు. కానీ ఏ పని పాట లేకుండా ఖాళీ కూర్చొని ఊరికి పద్దాక కెమెరా పెట్టుకొని ఏది లేనప్పుడు ఎందుకు? అయితే నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఆబ్వియస్ గా యాక్సెప్ట్ చేస్తాను. పాజిటివ్ ని అలాగే యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది కూడా కరెక్ట్ చేయాలి కదా. ఏం పట్టించుకోనండి, స్టార్టింగ్ లో పట్టించుకున్నాను. స్టార్టింగ్ లో ఒసే అన్న నన్ను ఒసే అన్నాడే వాడేవాడు ఇలా అన్నాడు సార్. స్టార్టింగ్ లో శారీస్ లో పెట్టుకున్నప్పుడు కూడా కామెంట్స్ ఘోరంగా వచ్చాయి సార్. అప్పుడు కూడా అన్నారు బాయ్ ఏదేదో. అప్పుడు కన్నా ఏముందిరా ఇందులో నాకు చదువుతారా? అప్పుడులో చదివేదాన్ని ఎక్కువ లాగా. ఇప్పుడు ఎక్కడ చదువుతావు? వేలే కామెంట్స్ వస్తే ఎక్కడ చదువుతావు? చదవలేము. స్టార్టింగ్ లో చదివేదాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, స్టార్టింగ్ లో నేను శారీలో ఫుల్ కవర్తో మంచిగా ఎంత హోమ్లీగా వీడియోస్ చేసిన, నేను ఇట్లా అంటే స్క్రోల్ చేస్తే చాలా గలీజ్ వీడియోలు అట్లా కూడా వస్తున్నాయి లేడీస్. వాళ్ళు ఎవరిని అంటలేరు, నన్ను ఎందుకు అంటారు. నేను ఊరికే మా ఇంట్లో వాళ్ళకి చూపించి నీకు ఇది చూడు ఎలా చేస్తున్నా. అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నా మీద ట్రాల్ వచ్చి మేము వచ్చి ఏం వచ్చినా సరే ఉండలే పక్కకు అయిపోయింది అంటే ఆ స్టేజ్కి మార్చేసారు. మీ పిల్లలు కామెంట్లు చూస్తారా? లేదండి, ఏం చూడు నేను చెప్పేస్తా, నాన్న ఈ ప్రొఫెషన్ ఇలాంటిది, నేను ఇలా ఫేస్ చేశాను, నేను ఇలా వెళ్తున్నా. సో అంతే క్లియర్ గా వాళ్ళకి ఒక నోట్ ఉంది, ఇలా ఉంటది సిచ్యువేషన్ చెప్పేసుకుంటారు. కానీ మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే లోపల క్లోజ్ చేయాలని ఫిక్స్ అయినానండి. ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు? బాబు 8th class, పాప 4th class. సో నాకు పాప మీద ఎక్కువ ఉంది కాబట్టి, సో పాప ఇంకొక 2 years లో, సో అప్పటి లోపలే క్లోజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే తన ఫ్యూచర్ కి ఆపేస్తానండి నేను కొన్ని రోజులకి. అంటే అప్పుడు ఏంటి, నార్మల్ వీడియోస్ చేసుకుంటారు మంచిగా ఫ్యామిలీ, యూట్యూబ్ అలాంటి వీడియోస్ చేస్తూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్నాయి, హోమ్లీ క్యారెక్టర్ ఉన్నాయి చేస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.